నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టును ఖానాపూర్ ఎమ్మెల్యే వేడ్మబోజు పటేల్ అధికారులతో కలిసి సందర్శించారు. ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షం వల్ల ప్రాజెక్టులోకి 1,00,000 క్యూసెక్కుల వరద నీరు కడెం డ్యాంలో చేరడం వల్ల అధికారులు అప్రమత్తమయ్యారు. 18 గేట్లను ఎత్తివేశారు. గత ప్రభుత్వంలో 2 సంవత్సరాలు కడెం గేట్లు మొరాయించడం వల్ల రోడ్లు తెగిపోయి పంటలు నష్టపోయి అనేక ఇబ్బందులకు ప్రజలు గురయ్యారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుండి 9,46,00,000 కడెం ప్రాజెక్టుకు మరమ్మతుల కొరకై నిధులు మంజూరు చేశారన్నారు. నేడు 18 గేట్లకు అన్ని గేట్లు కూడా పనిచేయడం వల్ల ప్రమాదం లేదని తెలిపారు. నేడు ఉదయం యూట్యూబ్లో వార్త నిజం కాదని, అలా తెలియకుండా రాయడం కరెక్ట్ కాదని ఎమ్మెల్యే ఆగ్రహించారు. ఏదైనా ప్రమాదం పొంచి ఉన్నప్పుడు ప్రజలు ఎంపీడీఓ, ఎంఆర్ఓ లేదా నేరుగా నాకే కాల్ చేసి తెలియజేయాలన్నారు. అధికంగా వస్తున్న నీటి ప్రవాహం వల్ల పైనుండి డోమ్దారి పశువులు, రామ్నగర్, యాంగ్లాపూర్ వంటి గ్రామాలు ప్రజల చేనుల్లోకి చేపల వేటకి వెళ్లకూడదన్నారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివాసం ఉండకూడదన్నారు. కడెం మండల కేంద్రంలోని ఎంఆర్ఓ కార్యాలయం శిథిలావస్థలో ఉందన్నారు. వర్షాల్లో ఇల్లు కూలిన వారికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చారాయన. ఈరోజు కడెం ప్రాజెక్టులో 1,00,000 పైచిలకు క్యూసెక్ల వాటర్ రావడం అనేది జరిగింది. మరి పూర్తి స్థాయిలో కూడా వాటర్ని విడుదల చేయడం అనేది జరిగింది. 18 గేట్లను ఎత్తివేసి దిగువన నీటిని విడుదల చేయడం అనేది జరిగింది. మరి మా ఈ గారు, అదేవిధంగా ఎస్సీ గారు, డిపిఓ గారు, మా ఎంపీడీఓ, మా ఎంఆర్ఓ, ఆల్ డిపార్ట్మెంట్స్ అధికారులు కూడా ఈరోజు కడెం ప్రాజెక్ట్ దగ్గర మరి ప్రత్యేకమైన చొరవ తీసుకున్న వారందరూ కూడా మానిటరింగ్ చేస్తున్నారు. మీ అందరికీ తెలుసు, గత 10 సంవత్సరాలలో 2 సంవత్సరాలు కడెం ప్రాజెక్టు పైనుంచి నీళ్ళు వెళ్ళడం, గేట్లన్నీ కూడా స్టక్ కావడం, మరమ్మతులు చేయకుండా ఉంచడంతో ప్రమాద స్థాయిలో ఉండే. కానీ ఈసారి ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా సునాయాసంగా అన్ని గేట్లు కూడా 18 గేట్లు కూడా ప్రశాంతంగా తెరవడం అనేది జరిగింది. కాబట్టి ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, కడెం ప్రాజెక్టు తోటి ఎలాంటి ప్రమాదం లేదు. నేను పొద్దున ఒక యూట్యూబ్ ఛానల్లో చూసిన ప్రమాదంలో కడెం ప్రాజెక్ట్ అని. నేను యూట్యూబ్ ఛానల్స్కి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఏమైనా మీకు తెలిసి తెలియకుండా మీరు వార్తలు వేయడం మంచిది కాదు. ప్రజల్ని భయాందోళనకు గురి చేయకండి. ఏమైనా వాస్తవాలు ఉంటే మా అధికారులు ఇక్కడ ఎస్సీ గారు కావచ్చు, లేకపోతే ఈ గారు కావచ్చు, లేకపోతే కన్సల్ట్ ఎంఆర్ఓ కావచ్చు, లేకపోతే ఎంపీడీఓ కావచ్చు, కన్సల్ట్ అధికారులు అడగండి, లేకపోతే నన్ను అడగండి. కానీ ఓన్ ఏదో అతి భారీ వర్షాలు వస్తున్నాయి, ఏదో కడెం ప్రాజెక్ట్ పొంచుంది. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం. ఇది ఎక్కడ ఏ ప్రమాదం పొంచుందో ముందే పసిగట్టుకొని వాటన్నిటికీ పూర్తి స్థాయిలో మరమ్మతు చేయించినాం. మరి కడెం ప్రాజెక్టులు కూడా 9,46,00,000 శాంక్షన్ చేసుకొని పూర్తి స్థాయిలో గేట్లన్నీ కూడా మరమ్మతులు చేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ పని కూడా నడుస్తుంది. కాబట్టి ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, ఎవరైతే లోతట్టు ప్రాంత వాళ్ళు ఉన్నారో మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వాగులకు వెళ్ళే వాళ్ళు, అదేవిధంగా చేపలకు వెళ్ళేటువంటి వాళ్ళు, అదేవిధంగా కడెం ప్రాజెక్ట్ ఎగువ భాగాన ఏదైతే పెమ్మి మండలాలకు సంబంధించిన గ్రామాలు ఉన్నాయో పత్తులే కావచ్చు, దోమదరి కావచ్చు, అదేవిధంగా మిగతా ఏవైతే రామ్నగరే కావచ్చు, మిగతా ప్రాంతాలన్నీ కూడా ఎందుకంటే ఆ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున వాగులు వస్తాయి. కాబట్టి మీరు ఈరోజు కడెం ప్రాజెక్ట్